అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మాట్లాడినటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది మంత్రులు అని చూసి నేనేమనుకున్నా అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని కిందకి లాగడానికి మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మాట్లాడుతున్నారా, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ పరువునే కిందకి దిగజార్చడానికి మాట్లాడుతున్నారా అనేది నేను గత వీడియోలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అయితే సాక్షాత్తు పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక వాళ్ళందరూ అయిపోయారు. ఎవరు? మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది మొత్తం కలిపి మాట్లాడడం అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చిందండి. మరి అందరు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాలి కదా. ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు, ఎలా మాట్లాడిండు అనేది మనం ఈరోజు విశ్లేషణ చేద్దాము. జనరల్గా నేనేమనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి పరువు అనవసరంగా దిగజారుతున్నారు అని నేను అనుకున్నా. కానీ ఇది విన్న తర్వాత నాకేమనిపించింది, వాళ్ళు ఏం దిగజార్చట్లే, వాళ్ళకంటే ఎక్కువ ఈయన దిగజార్చుకుంటున్నాడు ఈయన పార్టీ కోసం. అసలు ఏం మాట్లాడిండో చూద్దాం రండి. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్ చేరినాయి. మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే. అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పొరపాటును నమ్మి ఆశకు లోనై పొరపాటున కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి. తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటి అడుగుతున్నా, ఎవరు అబద్ధాలు చెప్పే మనిషి, ఎవరు ప్రజల్ని నమ్మించి గొంతులు కోసే మనిషి, ఎవరు రాష్ట్రాన్ని అంటే అల్లకొల్లోలం చేసిన మనిషి చెప్పు, మనస్సాక్షిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి నిర్ణయించుకుంది మీరు కాదా? రాష్ట్రాన్ని ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి స్థితికి తీసుకొచ్చింది మీరు కాదా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా? ఎక్కడైనా జనరల్గా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లుంటుందంటే, ఎక్కడైనా వరదలు జరిగినా, ఎక్కడైనా ముంపులు జరిగినా పైన హెలికాప్టర్ల నుంచి వెళ్ళి కింద చూసి నవ్వుకునే బ్యాచ్ మీరు. అలాంటిది మీరు మోసాల కోసం సింపుల్గా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మన కడుపు చింపితే మన కాలు మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడారు, మీ మంత్రులు మాట్లాడారు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడారు, మీ నాయకులు మాట్లాడారు అంటే ఒక పద్ధతి. మీరు మాట్లాడుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే ఇక దెయ్యాలు వేదాలు వల్లించేటట్లుంది. ఎస్, మీరు ఎంత ధనాన్ని, ప్రజాధనాన్ని నాశనం చేశారు, ఎంత ప్రజాధనాన్ని వేస్ట్గా వాడారు. అబద్ధాల కోసం మీరు మాట్లాడకండి. అబద్ధాల కోసం మీరే మాట్లాడుతుంటే అది వినడానికే చాలా జుభుక్షాకరంగా ఉంది. ఎస్, ఇష్టానుసారం మందు బ్రాండ్లు పెడతారు, ఇష్టానుసారం మందు బ్రాండ్లు పెట్టి మొత్తం కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు. మొత్తం డిజిటల్ పేమెంట్లు మొత్తం తీసేసి ఓన్లీ నగదు కాసి పెట్టి ఆ డబ్బులు ఎటు మళ్ళించారు ఇష్టానుసారం ఖర్చు పెడతారు. ప్రజల డబ్బులు వాడేసి ప్యాలెస్లు కడతారు. అమరావతి రాజధానికి ముందు ఆమోదం తెలియ తర్వాత 3 రాజధానులు అంటారు. ఇప్పుడు వచ్చేసి మీరు ఇవన్నీ నీతి వాక్యాలు చెప్తున్నారు మాకు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో, అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతానన్నా. మనకు తెలుసా రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డులు ఉన్నాయంటే? వైట్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డులు. తెల్ల రేషన్ కార్డులు అంటే దాని అర్థం ఏంటి? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఫ్యామిలీస్ అని అర్థం. అంతే కదా? అదే కదా వాస్తవం. మరి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఫ్యామిలీని ఎంతమందిని ఆదుకున్నావు? ఎంతమందికి ఉద్యోగ కల్పనలు జరిగినాయి? ఎంతమంది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ జీవితాల్లో చిరునవ్వులు చూసాం గత 5 సంవత్సరాల్లో? చెప్పండి, లెక్క చెప్పండి. ధన మీ హయాంలో రేషన్ బియ్యాన్ని ఎంత అంటే షిప్పుల మీద ఎట్లా విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేశారు? రాలేదా? ఆధారాలు బయటికి రాలేదా? వీడియోలు బయటికి రాలేదా? అంటే దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి ఫ్యామిలీకి పెట్టే రైస్ను కూడా మనం బిజినెస్ చేసుకున్నటువంటి మన పార్టీ, రైస్ను కూడా విదేశాలకు తరలించినటువంటి మన పార్టీ ఈరోజు దరిద్ర్యకు దిగువన ఫ్యామిలీని గురించి మనం మాట్లాడుతున్నాం. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? అదే చెప్పాను నేను ఇప్పుడు.
బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేది కదా దాని అర్థము. అంతే. రాష్ట్రంలో 1,61,00,000 ఇల్లులు ఉంటే అందులో 1,48,00,000 ఇల్లులు ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా? ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగు తక్కువని, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. మొత్తం 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అంటే కోటికి పైబడి ఉన్నటువంటి ఇళ్లల్లో దాదాపు 8 లక్షల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని అంటున్నాం. గత 5 సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవాళ్ళంటే దాని అర్థం ఏంటి? బాగా సంపాదించేవాళ్ళు, బాగా డబ్బు ఉన్నోళ్ళు, బాగా బిజినెస్లు చేసేవాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే సంపన్నులు. నీ ఉద్దేశం ప్రకారం, నీ ఉద్దేశం కాదు, మన ఉద్దేశం ప్రకారం. అయితే గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం మంచి సంక్షేమంగా పరిపాలించుంటే, మంచి అభివృద్ధి చేసి ఉంటే ఈ 8 లక్షలు కాస్త 15 లక్షలు అయ్యి ఉన్నామో. అట్లా ఎందుకు ఆ పైకి ఎందుకు తీసుకురాలేకపోయారు చెప్పండి? 8 లక్షల మందే కడుతున్నారు అని అంటున్నారు కదా, మరి 8 లక్షల మందిని పెంచాలి కదా. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజల్ని అప్పర్ మిడిల్ క్లాస్ దాటించి పైకి వెళ్ళి ఉంటే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉండేవాళ్ళేమో, డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉండేవాళ్ళేమో. మరేమి 8 లక్షల మందిని పెంచలేదు, 8 లక్షల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేశాం పరిపాలన? మనం అందరం కలిసి ఏ గడ్డి పీకాం, ఏ గుర్రానికి పళ్ళు దోమాం? పెంచాలి కదా మరి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే టీంని పెంచాలి కదా, అంటే వాళ్ళని అభివృద్ధి చేయాలి కదా. 8 లక్షలు కాస్త 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు చేయాలి కదా. అప్పుడు కదా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. చేయలేకపోయినాం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీలని పంపించేశాము. మనం తెచ్చిన కంపెనీలు ఏంటి? అప్పడాలు, వడియాలు, మిరియాలు, బొబ్బట్లు, అరిసెలు, తర్వాత అవే ఏమంటారు పునుగులు, అవి తెచ్చిన కంపెనీలు. వాడేమి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు చెప్పు? రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నవాడు అవి ఒక కంపెనీలు అని చెప్పేసి అసెంబ్లీలో మన ఐటీ శాఖ మంత్రి మాట్లాడితే వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఏం ఫైల్ చేస్తాడు చెప్పు? నాకు అర్థం అవ్వట్లేదు. 8 లక్షలే ఉంటుంది మరి. ట్యాక్స్ పేయర్స్ రాష్ట్రంలో పెరిగితే రాష్ట్రం డెవలప్ అయినట్టు అని అర్థం. ఆ మాత్రం లేకుండా మనం వచ్చి మైక్ ముందు మాట్లాడతాం. అక్కడెక్కడో దావోస్లో సదస్సు జరుగుతుంది, ఐటీ సదస్సు. ఎల్లు బాబు అంటే నాకు చలి, నేను వెళ్ళనని చెప్పేసినటువంటి మన ఐటీ శాఖ మంత్రి తెచ్చినటువంటి కంపెనీలు బొబ్బట్లు, అరిసెలు, పొంగడాలు, వడియాలు ఇవి తెచ్చి ఇవి ఉన్నాయి కంపెనీలు అని చెప్తాడు. ఈ కంపెనీల ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకుంటాం, మన రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటామని సెన్స్లో బతికింది గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం. అది మీరు మర్చిపోవద్దు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని పోను ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే. మరి అది పెంచుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందున్నాం. మన 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. మంది కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఇది జరగదని చెప్పి అందరికీ తెలుసు, అవాస్తవాలని అందరికీ తెలుసు, ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీరు ఒక పార్టీకి అధినాయకుడు, గతంలో ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేసినటువంటి వ్యక్తి. మీ మీద ఏదైనా గట్టిగా మాట్లాడదామన్నా కూడా మనసు రావట్లేదు. ఎందుకంటే కనీసం పార్టీ అధినాయకుడు అంటే కొంచెమైనా ఆలోచించి మాట్లాడతాడు. కొంచెమైనా స్క్రిప్టు, ఎవరైతే సజ్జల రామకృష్ణ రాసినటువంటి స్క్రిప్టు 1కి 100 సార్లు, 1కి 10 సార్లు, 1కి 5 సార్లు చెక్ చేసుకొని మాట్లాడుతావేమో అని నేను అనుకున్నా. నా నమ్మకాన్ని ఒమ్ము చేసేసావు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారు చెప్పు? ఎవరు డ్రామాలు ఆడారు గతంలో? మాట తప్ప మడం తిప్పడం అన్నటువంటి నువ్వు రాష్ట్రంలో ఇష్టానుసారం మద్యం అమ్మింది నువ్వు కాదా? ప్రజలందరికీ ఇసుక మంచి అంటే ఏమంటారు ఇసుక తక్కువ రేటుకే ఇస్తానని చెప్పిన నువ్వు అమాంతంగా ఇసుక రేటు పనిచేసి డ్రామాలు ఆడింది నువ్వు కాదా? చెప్పు. రాష్ట్రము అప్పుల పాలు చేసింది నువ్వు కాదా? ప్రజాధనాన్ని వాడి ప్యాలెస్లు కట్టింది
కట్టి డ్రామాలు ఆడింది నువ్వు కాదా? చెప్పండి. డ్రామాలు ఆడుతున్నాడు. ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకి తోడుంటానని చెప్పేసి ముంపు గ్రామాల్లో ఎవరైనా ముంపు గ్రామాల్లో మునిగిపోయిన ఫ్యామిలీని నువ్వు మీద నుంచి హెలికాప్టర్లో చూసి డ్రామాలు ఆడింది నువ్వు కాదా? ఎంతమందికి ఉపాధి వచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా, ఇతర రాష్ట్రాల్లో బతకకుండా సొంత రాష్ట్రాల్లో బతుకుతుంది ఎంతమంది? ఎన్ని వలసలు ఆపాము గత 5 సంవత్సరాల్లో? డ్రామాలు చేసింది మీరా? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమా? మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంత అబద్ధాలు చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి మహా నేను చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, వైట్ రేషన్ కార్డు అర్థం ఏమిటో తెలియదు. తెలుసా? నీకు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఆ రేషన్ కార్డులు అంటే వైట్ రేషన్ కార్డులు అంటే నేను ఇందాక చెప్పినట్టు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ఫ్యామిలీసు. వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసా? పని అభివృద్ధి చేశామా? ఏం చేసాం తెలుసా? మనము రాష్ట్రాన్ని అమ్మేసి, ప్రభుత్వ భూములు అమ్మేసి, ఇష్టానుసారం డబ్బులు తెచ్చి ప్రజలకు పంచాం. అంటే వాడికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా డబ్బులు పంచాం. నువ్వు నిజంగా డబ్బులు పంచాలి, నిజంగా ప్రజలకి మేలు జరగాలి అంటే దారిద్ర్య రేఖ దిగువనున్న మన ప్రజలకి నువ్వు డబ్బులు అందించాలి. నువ్వు ఎవరికి అందించావు డబ్బులు? మిడిల్ క్లాస్ పీపుల్, అంటే కొంచెం అప్పర్ క్లాస్కి డౌను, వైట్ రేషన్ కార్డులు కొంచెం మీద, అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు జనరల్గా, వాళ్ళకి నువ్వు డబ్బులు అందించావు. ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు? రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. సూపర్ సిక్స్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సూపర్ సిక్స్ అని నిన్నటి వీడియోలోనే క్లియర్గా చెప్పా. అరే బాబు, సూపర్ 6 గురించి మాట్లాడకండి, సూపర్ 6 కోసం మాట్లాడకండి అని చెప్పి. రాష్ట్రంలో సూపర్ 6 కాదు ఇప్పుడు మాకు కావాల్సింది. మాకు కంపెనీలు కావాలి, మా పిల్లలకు భవిష్యత్తు కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. 4 కంపెనీలు రాష్ట్రంలో ఉంటే మేము వచ్చి అక్కడ పనిచేసుకోవడానికి అవకాశాలు కావాలి. అవి మనకు కావాలి. కానీ సూపర్ 6లో ఏం చేస్తాము? నీలాగా ప్రజల్ని సోమరిపోతులు చేయలేరు కదా ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు. మనం ఏం చేసాము? లేకున్నా అప్పులు తెచ్చి ఉన్నదమ్మి మొత్తం చేసి ప్రజలకు డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు అవన్నీ పూడ్చాలి కదా, నగదు సమకూర్చుకోవాలి కదా, నిల్వలు పెంచుకోవాలి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా, రాష్ట్రానికి కంపెనీలు తెచ్చుకోవాలి కదా. వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి చదువుకొని ఉన్నటువంటి యువకులను తెచ్చి మన రాష్ట్రంలో పని కల్పించాలి కదా. అంత పెద్ద పని ఉంది ఇప్పుడు రాష్ట్రానికి. అవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 ఇవ్వట్లేదు, సూపర్ 6 ఇవ్వట్లేదు, సూపర్ 6 ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే రాష్ట్రంలో అప్పులున్నాయి. ఎస్, నిజంగా అప్పులు ఉన్నాయి కాబట్టి డబ్బులు లేవు, నిల్వలు లేవు. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసేసావు. రాష్ట్ర ఖజానా మొత్తం నాకేసి ప్యాలెస్లు కట్టావు. రాష్ట్ర ఖజానా మొత్తం వాడేసి ప్రజలకు పంచావు. రాష్ట్ర ఖజానా అంతా మొత్తం వాడేసి ఇష్టానుసారం ఖర్చులు పెట్టావు. రాష్ట్ర ఖజానా అంతా వాడేసి మీ మంత్రులు ఆస్తులు పెంచుకున్నారు. అవన్నీ ఇప్పుడు పూడ్చాలంటే టైం పడుతుంది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరు సూపర్ 6ని కోరుకోవట్లేదు. మీరే డప్పు కొట్టుకుంటున్నారు. సూపర్ 6 ఇవ్వట్లేదు, సూపర్ అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, మైకుల ముందు మాట్లాడాలి, మేమున్నాము, మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మాట్లాడాలి. మరి ఇంతగానం మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి కదా. అసెంబ్లీలో వచ్చి మాట్లాడకుండా నీకు ఇక్కడ మైక్ దొరికిందని ఇష్టానుసారం మాట్లాడితే ఎట్లా? సూపర్ 6 గురించి మాట్లాడకండి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి. మనకి మీరు మాట్లాడాల్సింది ఏంది? ఇంకా ఎందుకు మా హయాంలో కంపెనీలు రాలేదని చెప్పారు, మా హయాంలో కంపెనీలు తీసుకొని రావట్లేదని చెప్పారు, ఇప్పుడు ఎందుకు కంపెనీలు తొందరగా తీసుకురాకపోతున్నారు? దాని గురించి మాట్లాడండి. ప్రజలు ఆలోచిస్తారేమో. వేరే రాష్ట్రంలో ఉన్న యువకులు ఇంకా ఎందుకు రాష్ట్రంకి ఇంకా రాలేదు, ఇంకా ఎందుకు వాళ్ళని రప్పించుకోలేదు అని అది మాట్లాడండి. ప్రజలు నమ్ముతారేమో. అవన్నీ వదిలేసి సూపర్ 6 ఇవ్వండి, సూపర్ 6 ఇవ్వండి అంటే నీకు అలవాటు అయింది ఏంటంటే ప్రజల్ని సోమరిపోతులు చేయడం మాత్రమే మనకు తెలుసు. ప్రజల్ని సోమరిపోతుగా అలవాటు చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి మనం. సూపర్ 6 వద్దు జగన్మోహన్ రెడ్డి గారు. కంపెనీల కోసం మాట్లాడండి, అభివృద్ధి కోసం మాట్లాడండి, విద్యార్థుల కోసం మాట్లాడండి, డిగ్రీ చదివి పొట్టబట్టుకొని ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి యువకుల కోసం మాట్లాడండి. అవన్నీ మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడండి. ప్రజలు నమ్ముతారేమో. అవేం లేకుండా మళ్ళీ ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడారంటే ఒక పద్ధతి.
నువ్వు పార్టీ అధినాయకుడు అయ్యా, నీకు అర్థమైతే లేదు సిచ్యువేషను. నువ్వు కూడా సూపర్ 6 కోసం మాట్లాడుతున్నట్టే నువ్వు కూడా ఆలోచించే శక్తి ఏ స్థాయిలో ఉందో ప్రజలు అర్థం చేసుకుంటారు. 6.5 లక్షల కోట్ల రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వే చెప్పించావు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించి 4 లక్షల కోట్లు అంటున్నాడు. ఎందుకు? కళలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన, ప్రజలకు ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె ఉండే ఒక మంచి పాలన. ప్రజల సమస్య చూస్తే తప్పించే గుండె మంది, నిజంగా తప్పించే గుండెనే. దళితులను చంపి డోల్ డెలివరీ చేస్తే అది తప్పించే గుండె. ఎవడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాడు జైలు పెట్టి నానా హింసలు పెట్టి వాడు కాకుండా వాడు ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టి మనం తప్పించే గుండె, అది మనం తప్పించే గుండె. ప్రజలకి ఏవి నిత్యావసర సరుకులు కొనే విధంగా లేకుండా అవి చాలా అప్పర్ రేటుకి పెంచేసి రేట్లు, అది తప్పించే గుండె. ఇసుక రేట్లు అమాంతంగా పెంచేసి అది తప్పించే గుండె. మందు ఇష్టానుసారం అమ్మేసి కల్తీ లెక్కన అమ్మి ఇష్టానుసారం బ్రాండ్లు పెట్టేసి అది తప్పించే గుండె. మన మంత్రులు ఇష్టానుసారం దోచుకుంటుంటే వాళ్ళకి వంత పాడేది మనం తప్పించే గుండె, అది మనం తప్పించే గుండె. ప్రజల ధనాన్ని ఇష్టానుసారం అమ్మేసి ప్యాలెస్లు కడితే అది మనం తప్పించే గుండె. రాష్ట్రంలో కనీసం ఈ అభివృద్ధి చేశాము, రాష్ట్రంలో కనీసం ఈ పని చేశాము, ఈ పని చేయడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని చెప్పేసి డైరెక్ట్గా చెప్పే ధైర్యం ఉందా మనకి? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాల్లో మేము ఈ పని చేశాము, ఆంధ్రప్రదేశ్కి ఈ పని చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పి డైరెక్ట్గా చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి, ఈ పని చేస్తే ఈ పని వస్తుందని చెప్పేసి. పోలవరం ప్రాజెక్ట్ని గాలికి వదిలేస్తారు, అమరావతి రాజధాని గాలికి వదిలేస్తారు, ఇప్పుడు వచ్చేసి తప్పించకుండా మాట్లాడతారు. మన పేపర్ ఉంది కదా, మనకు ఒక పేపర్లో మన డప్పు, మన భజన, మన కార్యక్రమాలు, మన వ్యవహారాలు అన్నీ మన పేపర్లో రాసుకుంటాం. మన పేపర్కి మనం తప్ప ఇంకెవరు కనిపించరు. మన పేపర్కి మనం చేసిన మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తులు చేసిన మంచి మనకి చెడ్డగానే కనిపిస్తుంది. అది మనం తప్పించే గుండె. మనకు సొంత టీవీ ఒకటి ఉంది, టీవీలో మనం చేసిన పనులు, మనం ఎలగబెట్టిన పనులన్నీ మనకి అక్కడ కనిపిస్తాయి. అవతలోడు చేసినటువంటి మంచి పని ఏమీ మన టీవీలో కనిపించదు. అది మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తన, అది మనం తప్పించే గుండె. వరదల్లో ప్రజలు అల్లకల్లోలమై నానా అవస్థలు పడుతుంటే నువ్వు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతావా? నువ్వు తప్పించే గుండెని మాట్లాడతావా? నువ్వు అనౌన్స్ చేసిన 1 కోటి రూపాయలు ఇచ్చినావా? పోనీ ఇప్పటివరకైనా 1 కోటి రూపాయలు ఇచ్చినావా? మొన్న అనిత గారు అడిగారు, 1 కోటి రూపాయలు అయితే అనౌన్స్ చేశారు కానీ 1 కోటి రూపాయలు 1 పైసా కూడా మాకు ఇంకా రాలేదని చెప్పేసి నువ్వు తప్పించే గుండు కోసం మాట్లాడుతున్నావు. మన పేపర్కి మన టీవీకి అసలే సిగ్గులేదు. మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎవ్వరు నిలబడట్లే, ఇవన్నీ బోగస్ మాటలు. ఎవ్వరు తోడుగా నిలబడట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో మనకున్నటువంటి బలం ఎంత, మన నాయకులు చేసినటువంటి పనులేంటి, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు అంటే ఏ ఎమ్మెల్యే ఏ పనులు చేశారు, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పేరేంటి, ఆ నియోజకవర్గంలో ప్రజలకు ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి అభిప్రాయం ఎలాంటిది అని ఒక్కసారైనా నివేదిక తెప్పించుకున్నావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు పల్లె నిద్ర అని ఒక కార్యక్రమం పెట్టారు. అలాంటి కార్యక్రమం గతంలో ఒక్క కార్యక్రమాన్ని పెట్టామా? గడప గడపకి అని చెప్పేసి గడప గడప ప్రభుత్వం అని ఏదో పెట్టారు. ఎప్పుడు అంతా దాచుకున్నాక ప్రజలు ఇసికి వేసారి చాలా కోపంలో ఉన్నప్పుడు మనం ఆ కార్యక్రమం పెట్టాము. గడప గడపకి వెళ్తే చీపుర్లు చెప్పులు పట్టుకుని వెంటబడ్డారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు 10 నెలలు అవుతుంది, పల్లె నిద్ర అనే కార్యక్రమం పెట్టారు. అంటే పల్లె నిద్ర అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో నిద్ర చేయాలి. అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఆ ప్రజలకు ఏం కావాలి అనేది ప్రతి విషయము ఆ ఎమ్మెల్యేకి అక్కడ అవగాహన ఉంటుంది. ఆ ఎమ్మెల్యేకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, నా నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేది ఒక ప్రొఫార్మా ఆయన దగ్గర ఉంటుంది. అలాంటి కార్యక్రమం పెడితే మన వాళ్ళు ఏసీ కారులు దిగరు, ఏసీ రూముల నుంచి బయటికి రారు, మనం ప్యాలెస్ నుంచి బయటికి రాము, కారులో వెళ్ళారంటే అద్దాలు దించము. నా అక్క చెల్లెమ్మలకి హ్యాట్స్ ఆఫ్. ఎవరున్నారు మన వెనక? ఎవరున్నారు చెప్పు?
ఫటాఫటాఫటాపని కనీసం ఒక 5 నియోజకవర్గాలు చెప్పు. మనకు వచ్చినవే 11 సీట్లు. ప్రజలు పూర్తిగా ఇసుకుపోయి పూర్తిగా పార్టీని అసలు మాకు వద్దురా బాబు మీ పాలన వద్దని చెప్పేసి ప్రజలు విసిగిపోయి వేశారున్నారు. నువ్వేంటంటే మీ పక్కటి కళలు మళ్ళీ వచ్చేదాన్ని మేమే అధికారంలోకి వస్తాం, మేము ఎట్లా వస్తారు అధికారంలోకి? వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? పోనీ నువ్వు అసెంబ్లీకి వస్తే మళ్ళీ నువ్వు జనాల ముందుకు వెళ్ళగలుగుతావేమో. మీ మంత్రులు తీసి నిలదీస్తే నువ్వు జనాల ముందుకు. రజనీ చేసినటువంటి స్కామ్ కోసం ఒక్కసారైనా నువ్వు మాట్లాడినావా? చెప్పు. కొడాలి నాని చేసిన స్కామ్ కోసం ఒక్కసారైనా నువ్వు మాట్లాడినావా? అంబటి రాంబాబు చేసినటువంటి వ్యవహారం కోసం ఒక్కసారైనా మాట్లాడినావా? గోరెంటి మాధవ్ చేసినటువంటి వ్యవహారం కోసం ఒక్కసారైనా మాట్లాడినావా? చెప్పు. పోసాని కృష్ణమోహన్లు మాట్లాడిన దానికోసం ఒక్కసారైనా మాట్లాడినావా? ఆ బోరగడ్డ అనిల్ మాట్లాడిన వ్యవహారం కోసం ఒక్కసారైనా మాట్లాడినావా? ఇష్టానుసారం నాయకులు వదిలేస్తే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావు. ఇప్పుడు నువ్వు వెనక అక్క చెల్లెలు అందరూ నీ వెనక ఉన్నారు. మేకపోతే గామీరం కాకపోతే ఇది ఇవాళ వీడియో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.